నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మనం నిజామాబాద్ నగరంలోని ఉన్నటువంటి గాంధీ చౌక్లో గల స్వయంభూ శ్రీ లింగేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ శంభు లింగేశ్వర ఆలయంలో ఈ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు నిజామాబాద్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఆ శివుని దర్శనం కోసం స్వయంగా వెలిసినటువంటి ఈ ఆలయానికి విచ్చేశారు. ఇక్కడ మనం క్యూ లైన్ పద్ధతిలో చూసుకుంటే ఇక్కడ గాంధీ చౌక్ రోడ్డు నుంచి ఆలయం వరకు భక్తులు అయితే ఉన్నారు. క్యూ లైన్ పద్ధతిలో దర్శనం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు వచ్చేస్తున్నారు. ఈ శివరాత్రి రోజు అతి ముఖ్యమైన దినంగా శివుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి భక్తులందరూ కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? సరోజ. ఎక్కడి నుంచి వచ్చారు? శివాజీ. శివరాత్రికి ఉపవాసం ఎన్ని సంవత్సరాలు వచ్చుతున్నారు? చాలా రోజులు మేడం. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఎంతసేపు అవుతుంది దర్శనం? ఇప్పుడే అర్ధగంట అవుతుంది. సార్ ప్రతిసారి ఇక్కడికి వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వేలాది సంఖ్యలో శివరాత్రి రోజే కాదు మిగతా దినాలలో కూడా ఆ శివశంభుని శివయ్యని దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మరి ప్రత్యేకంగా చాలామంది భక్తులు వచ్చారు. అమ్మ, మీ పేరు? స్వరూప. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ నిజామాబాద్ నుంచే. ఇక్కడనే వస్తాం, ఇదే గుడికి వస్తాము. ఉపవాసం ఉంటారా? ఉంటాం అమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము మస్తు పెళ్లి కాకుండా మంచి ఉంటాం. ఎలా అనిపిస్తుంది శివరాత్రి? మంచిగా అనిపిస్తుంది. జరుపుతాం. ఆకలి ఉండదు, ధూపం ఉండదు, ఏముండదు. ఎంతసేపు అవుతుంది? ఏంది? ఇప్పుడే వచ్చేసిన లైన్లో ఉన్నా. ఇక్కడనే వస్తాం, ఇదే గుడికి వస్తాం. అంటే ప్రాముఖ్యత ఏంటి? ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మాకు. తాత, మీ పేరు? నా పేరు గంగాధర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకలే, నిజామాబాద్. ఓకే, బోలా శంకరుడు అని ఎందుకంటారు శంకరుడు? కోరిన వరాలు ఇస్తాడు కనుక బోలా శంకరుడు అంటాడు. అమ్మ, మీ పేరు? లేదు, కావ్య. ఎక్కడి నుంచి? ఆదర్శ్ నగర్, నిజామాబాద్. ఈ శివరాత్రి రోజు ఏమేమి చేస్తారు? పూజలు చేస్తారు బాగా. ఉపవాసం ఉంటారు? ఉపవాసం, జాగారం ఉంటాం. ప్రతిసారి వస్తుంటారు? ప్రతిసారి వస్తాం. శివరాత్రి కాకుండా మిగతా రోజులలో కూడా ఈ శివాలయం మంచిగానే ఉంటుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ½ an hour అవుతుంది. ఓకే, ఎలా ఉంది ఈసారి? ఎలా ఉంది? లాస్ట్ బాగానే ఉంది. నీ పేరు? కావ్యశ్రీ. కావ్య, ఏం చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఉపవాసం ఉంటావాను? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 10 years నుంచి ఉంటుంది. 10 years నుంచి ఉంటున్నావు. ఎలా, ఏం తినవా? లేదు, అంటే ఫ్రూట్స్ తింటూ ఉంటావు. ఎలా అనిపిస్తుంది? శివుడిని ఏం కోరుకుంటావు? మంచిగా ఉండాలి అని కోరుకుంటా. అమ్మ, మీ పేరు? పుష్ప. పుష్ప గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నిజామాబాద్. శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది సార్? ఏ విధంగా ఉంది శివరాత్రి? చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రతిసారి వస్తుంటారా? అవును. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మస్తు. ఇప్పుడు 10 years. 10 years నుంచి వస్తుంది. మీ పేరు? వెంకటేశ్వరం. ఓకే, ఏం చేస్తారు శివరాత్రి రోజు ప్రత్యేకంగా? శివరాత్రి మంచిగా పూజ చేసుకుంటాము, మంచిగా ఉంటాము. దేవుడికి సంబంధించిన సామాన్ తీసుకొస్తాము. ఇక్కడ కొబ్బరికాయ కొడతాము, వాయు ఇంటికి కొడతాము. ఉత్తర పూజ లాంటివి పూజ చేస్తుంటాము. నిజామాబాద్ నగరంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎందుకు వస్తారు? మేము ప్రతిసారి 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ఇక్కడికి వస్తున్నాము. సార్, మీ పేరు? పేరు సంపత్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? శివాజీ నగర్, నిజామాబాద్. ఈ శివరాత్రి రోజు ఆ శివుని గురించి ఒక 2 మాటలు. ఈ శంభుని గుడి శివాలయము చాలా పురాతనమైనది మేడం. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందుకనే కంటేశ్వర్ నిజామాబాద్ అన్నిటికంటే పెద్ద టెంపుల్ శంభుని గుడి శివాలయం. అందుకనే మా ప్రత్యేకంగా మేము ఇక్కడికే వస్తాం మేడం. మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం.
క్యూ లైన్ పద్ధతిలో అధిక సంఖ్యలో 10 ఏళ్ల నుంచి కూడా ఇదే ఆలయానికి వస్తూ మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో పోలీస్ సిబ్బంది క్యూ లైన్ పద్ధతిలో వెళ్ళే విధంగా ఇక్కడ దగ్గర నుండి చూసుకుంటున్నారు. సార్ మీ పేరు? ప్రశాంత్. ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబ్బమ్మ దుబ్బా నుంచి వస్తున్నారు. ఇదే ఆలయానికి ఎందుకు? అనుకున్న ఐటమ్ వస్తున్నాం. ఓకే, శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారా? అవును 3 years అవుతుంది. ఎలా అనిపిస్తుంది? సూపర్. మీ పేరు? లవణిత ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబ్బా ఎలా శివరాత్రి రోజు శివుని గురించి ఒక 2 మాటలు. అంటే నమ్మకం ఏదైనా మొక్కున్న ఎక్కువ అవుతాయి ఇక్కడికి వస్తే. మీ పేరు? గంగా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కోటగల్ నుంచి వస్తున్నాం. కోటగల్ నుంచి. ఈ ఆలయానికి రెగ్యులర్గా వస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ టైం, రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇదే ఫస్ట్ ఈ ఆలయం గురించి తెలుసుకుని వస్తున్నారు. టైం. నీ పేరు? రిత్విక, ఎక్కడి నుంచి వస్తున్నావు? నిజామాబాద్ చంద్రనగర్ ఈ నుండి. శివరాత్రి ఎట్లా జరుపుకుంటావు? హ్యాపీగా సంతోషంగా. ఉపవాసం ఉంటావా? ఏం చదువుతున్నాను? 8th క్లాస్. 8th క్లాస్. ఉపవాసం ఉంటావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి. ఓకే, జాగరణ కూడా ఇస్తావా నైట్? అవును. నీ పేరు? రీతు శ్రేయన, ఏ క్లాస్ నువ్వు? 7th. 7th క్లాసా? ఈరోజు ఏం చేస్తావు నువ్వు? ఉపవాసం ఉంటావా? ట్రై చేస్తా. ట్రై చేస్తావా? ఇంకా దేవుణ్ణి ఏం కోరుకుందాం అనుకుంటున్నావు? చెప్పవా? దేవునికి కోరుకుంటావా? ఏదైనా పాట పాడతావా? నాకు రాదు. ఏం చేసే అవసరాలు నీ పేరు? అనుష. ఏం చేస్తుంటావు నువ్వు? కంప్యూటర్ నేర్చుకుంటున్నా. ఓకే, ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది? ఎలా తెలుసు ఈ ఆలయం గురించి? మా ఫ్రెండ్స్ ద్వారా. మీ ఫ్రెండ్స్ ద్వారా. ఓకే, శివరాత్రికి ఉపవాసం ఉంటారు? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మ్యాక్స్ 6 years అవుతుంది. అమ్మ మీ పేరు? సీత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంద్రాపూర్ నుంచి వస్తుంది. ఇంద్రాపూర్ నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడే ఫస్ట్ టైం. ఎట్లా తెలుసు ఈ ఆలయం గురించి మీకు? ఇప్పుడు మాకు పరిచయం, మేము తిరుగుతాం కానీ అది ఆలయం అని మాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మన ఇవి 5 మార్కెట్లో ఉన్నది అంటే వచ్చినాం. ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు గంట అయింది. ఎప్పుడు వచ్చారు? గంట అయిందా? గంట అయింది. మంచిగానే ఉంది. ఇప్పుడు మన నీడ వీడ మంచిగా ఉంది. మంచి ఏర్పాట్లు చేశారు. మంచిగా ఏర్పాట్లు చేస్తే మంచిగా ఉంది. చూస్తున్నారు కదా, ఏదైతే వచ్చినటువంటి భక్తులకి టెంట్లు వేసి ఎండ కొట్టకుండా నీడనిస్తూ భక్తులు శివుణ్ణి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ సిబ్బంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో మనం చూసుకుంటే రోడ్డు దగ్గర నుంచి లోపటి వరకు క్యూ లైన్ అయితే ఉంది. సర్వదర్శనం క్యూ లైన్, అలాగే స్పెషల్ దర్శనం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఒక్కరికి 30 రూపాయలు చెల్లిస్తే స్పెషల్ దర్శనాన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే వాటర్కు సదుపాయాన్ని కూడా ఈరోజు ఏదైతే శివాలయాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులు ఏదైతే ఈరోజు ఉపవాసం ఉంటారు కాబట్టి ఎలాంటి ఆహారం అయితే తీసుకోరు, పళ్ళు మాత్రమే తీసుకుంటారు, వాటర్ మాత్రమే తీసుకుంటారు కాబట్టి వాటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓకే, శంభునిగుడి ఆలయం వద్ద కూడా వచ్చినటువంటి భక్తులకి ఎమర్జెన్సీ సందర్భంగా మెడికల్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఎమర్జెన్సీలో ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్ పైన ఏర్పాటు చేశారు. ఇక్కడ నర్సులు కూడా ఉన్నారు. అయితే వెంటనే స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే విధంగా ORS ప్యాకెట్స్ కానీ, పారాసిటమాల్ టాబ్లెట్స్ కానీ వివిధ రకాల టాబ్లెట్స్ ఉన్నాయి. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? పేరు సింగం పోషెట్టి.
ఓకే, ఏమేమి టాబ్లెట్స్ ఉన్నాయి? ఎక్కడ సెంటర్ ఇది? ఇది మాలాపల్లి సబ్ సెంటర్. యాక్చువల్గా డీమ్డ్ ఆఫీసర్స్ కూడా ఉన్నాము. మా డీమ్డ్ గారే దీన్ని అరేంజ్ చేశారు. దీంట్లో స్పెషల్గా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కోసం ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, పీసీఎం కానీ, సర్ది కానీ, దగ్గు కానీ, మోషన్స్ ఉన్నా కూడా ఈ టైం మేము రెడీ ఉన్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ? ఈ ఛానల్ ఉందమ్మా, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. రెగ్యులర్గా ఇయర్ వీళ్ళు పంపిస్తారు మాకు, మేము ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటాం. థ్యాంక్ యూ. 8 o'clock వరకు ఉంటాం, పొద్దున్న 6 to రాత్రి 8 వరకు. ఇప్పటివరకు ఏమైనా మెడిసిన్? ఇప్పుడు మామూలుగా వచ్చి జనాలు ఫీవర్కి కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ఇక్కడ ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈరోజు శివరాత్రి స్పెషల్ షాప్ దానా కాబట్టి ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదాన్ని అందిస్తున్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేస్తారు శంభునిగూడ ఆలయంలో. ఇక్కడ రోటరీ క్లబ్ సభ్యులు ఉన్నారు, మరి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ పాస్ ప్రెసిడెంట్ని, పాస్ అసిస్టెంట్ గవర్నర్ని. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ఈ శంభుని గుడిలో రోటరీ తన వంతు సేవాభావంతో భక్తులకు ప్రసాదము వితరణ చేస్తున్నాము. ఇట్టి ప్రసాదము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా మెంబర్లందరూ వచ్చి ఇక్కడ భక్తితోని మాకు ఎంత వీలైనంత లైన్లో నిలబడడం కానీ, లోపల దర్శనానికి కానీ, ఈ ప్రసాదంకు కానీ ఇక్కడ మా అంతు సేవలో మేము ఇక్కడ ఉంటున్నాము. ఈ సేవ చేయడం మాది ఎంతో జన్మ ధన్యమవుతుంది. ఇటువంటి సేవలు ఉండడము మా రోటరీ క్లబ్ సంవత్సరాలుగా ఉంటుంది. భక్తులు కూడా ఉత్సాహంతో పొద్దున్న నుండి వాళ్ళు భక్తితో ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. డిసిప్లిన్గా వాళ్ళు దర్శనం చేసుకొని పోతున్నారు. ఎక్కడ ఏ సంఘటనలు కాకుండా భక్తి శ్రద్ధలతో శివశివ ఓం నమ శివాయ, శివశివ ఓం నమ శివాయ అంటూ ప్రతి భక్తుడు లైన్లో నిలబడి ఆ మంచి దర్శనం చేసుకుంటారు. సంపూర్ణంగా మహాశివరాత్రి జరుగుతుంది. ఇట్టి శివరాత్రికి మన ప్రజలందరికీ రోటరీ క్లబ్ తరఫు నుంచి నేను వాళ్ళకందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు భక్తి భావనతో మన పండుగలను ఈ విధంగా చేసుకుంటే మనం ఎన్నో మంచి పండుగలలో ఇన్వాల్వ్మెంటే మనంతో సేవ చేస్తూ ముందుకెళ్ళాలని మన అందరి హిందువులకు మన అన్ని పండుగలకు చేసుకోవాలని కోరుకుంటున్నా తరఫు నుంచి. ఈ అవకాశం ఇచ్చిన శంభుని గుడి యజమాన్యానికి, శంభుని చైర్మన్ గారు కానీ వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. K6 కూడా ఇంత మంచి కవరేజ్ చేయడం కూడా నిజంగా ఇట్స్ గ్రేట్. ప్రతి సంవత్సరము లైవ్ అనేది చూపిస్తున్నారు K6. నిజామాబాద్ జిల్లా కాకుండా 900 విలేజ్లకు 900 విలేజ్ల లోపల ప్రతి భక్తుడు ఈ K6కు చూస్తూ ఉన్నారు. ప్రతి గుడిది మీరు కవరేజ్ చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంట్లో కూర్చొని గుడిలో ఉన్నట్టు అనిపిస్తున్నది ఇక్కడ K6లో. థ్యాంక్ యూ ఫర్ K6. క్లబ్ ఆధ్వర్యంలో శివరాత్రికే కాకుండా ఇతర సేవలు కూడా చేస్తున్నారు. అమ్మ, రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ 73 సంవత్సరాల నుంచి సేవాభావంలో నిజామాబాద్ ఉంది. ఇది అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ లోపల ఎన్నో కార్యక్రమాలు, కృత్రిమ కాళ్ళు అనుకోండి, డెడ్ బాడీ ఫ్రీజర్స్ అనుకోండి, మళ్ళా దట్టు కళ్యాణ మండపం ఉంది, తక్కువ ధర కళ్యాణ మండపం కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, ఇటువంటి చెప్తా ఉంటే ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉంటున్నాము. అందులో మాది స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థలో పిల్లలకు బుక్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము. ఈ 73 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు, మా పెద్దలు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎన్నో పరికరాలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మొన్ననే రీసెంట్లీ 30 లక్షల వరకు ఒకటి మెషిన్ ఇవ్వడం జరిగింది. కెమెరా మన అది ఇవ్వడమే. అదే కాకుండా ఐ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ ఎన్నో చేస్తూ ఉంటాం. నిజంగా ఈ సంస్థలో ఉండి ఈ విధంగా చేయడం అనేది మేము ఎంతో అదృష్టవంతంగా భావిస్తున్నాము. మా సేవలు మా స్థాపించిన పెద్దలకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా K6కు స్పెషల్ థ్యాంక్స్ అండి. మేము ఏది చేసినా వాళ్ళు నలుగురికి ఉపయోగించి ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటే కూడా వాళ్ళ నలుగురికి వాళ్ళతో కూడా PR అవుతుంది, వాళ్ళంతా కూడా సేవ ఇంట్లో కలిసి ఉన్నదని నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే, చూస్తున్నారు కదా, రోటరీ క్లబ్ ద్వారా శివరాత్రి రోజే ఈ ప్రసాద వితరణే కాకుండా
ఎన్నెన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ శివరాత్రి సందర్భంగా మరికొందరితో మాట్లాడి ఈ శివరాత్రికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇలా ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఖానాపూర్ ఫస్ట్ డివిజన్ మేడం, కోర్వ రాజేంద్ర ప్రసాద్, ఖానాపూర్ ఫస్ట్ డివిజన్. అయితే శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి పొద్దున 11 గంటల నుంచి వచ్చాము. 1-2 అవర్స్ అవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ మేడం. చాలా బాగుంది మేడం, చాలా సంతోషంగా ఉన్నది. శివరాత్రి అందరూ కూడా మన నిజామాబాద్ ప్రజలందరూ కూడా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా అన్ని దేవాలయాల్లో దర్శనం చేసుకొని అందరికీ కూడా శివుడు ఆజ్ఞ ఉండాలని మా యొక్క కోరిక మేడం. ఓకే, ఓకే. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఆలయం లోపల, ప్రాంగణం లోపల చూసుకుంటే బయట నుంచి క్యూ లైన్ లోపల వరకు ఉంది. భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి అందుబాటులో పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. క్యూ లైన్ పద్ధతిలో ఈ శంభుని ఆలయంలో భక్తులందరూ కూడా ఈరోజు శివరాత్రి రోజు ఆ శివుని దర్శనం చేసుకోవడానికి ఉదయం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లో దర్శనం చేసుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ దర్శనం చేసుకుంటూ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది. చేస్తాం. ఈ శివరాత్రి పర్వదినాన ఆ శంభుని ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడ లోపల ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఏదైతే బయట నుంచి చూస్తే లోపల కూడా క్యూ లైన్లో 3 క్యూ లైన్లలో భక్తులు ఈరోజు ఆ శివుని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మరి వీళ్ళందరూ ఎవరు? నాకేం తెలుసా? అన్నారైతే అడుగుతున్నాం. శివరాత్రి రోజు ఉదయం నుంచి ప్రత్యేక పూజలను అందుకున్నటువంటి దేవుడికి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ శివుడికి ప్రత్యేక అభిషేకాలను కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యగారు, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? మహాదేవదేవుడు నిర్మట్టుకోండి. మహాదేవదేవుడు ఈ మహాశివరాత్రి చూడండి. మహాశివరాత్రి అనేక విశేషమైనది. ఎవరొచ్చినా ఆయన ఖాళీ దూరం నుంచి ఒక పుష్పం ఎక్కించినా సంతోషిస్తాడు. ఎన్ని జన్మలు ఉన్నా కానీ ఆయన దర్శనం చేసుకుని చాలా మహాభాగ్యము. లాస్ట్కు 12 గంటలకు నిష్ఠ పూజ జరుగుతుంది. నిష్ఠ పూజకు అభిషేకము, మహాన్యాసము జరుగుతుంది. అలా పంచామృతం ఉంటుంది, అభిషేకం ఉంటుంది స్వామివారికి. అందరు తీర్థప్రసాదం, ఆరతి ఉంటుంది, అర్చన ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నము శివ కళ్యాణం ఉంటుంది. ఈరోజు 1 గంటకు శివ కళ్యాణము. అందరు భక్తులు చాలా వస్తున్నారు. ఈసారి విశేషం ఎంత? మహాశివరాత్రి సౌరష్ఠే సోమనాథం చాద్రి శైలే మల్లికార్ణం ఉజ్జన్ని మహాంకాలం ఓంకార మల్లేశ్వరం వరెల్లియా వైద్యనాథం చ ఢాకిన్యం భీమశంకరం ఏతు బందేశు రామేశం నాగేశం దారుకావనే వారణ్య విశ్వేశంతు త్ర్యంబకం గౌతమేతడేకం శేషం శివాలే ఏతాని జ్యోతిర్లింగ సాయం కాలే సత్మజన్కృతం పాప హర హర మధుశంభుని శంకర కష్టహర దుఃఖహర పాపకర ఓం నమో భగవతే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మా దేవాయ త్రయంబకాయ త్రిబ్లంధ్రకాయ త్రిఘ్నగ్నే కాలాయ కాలగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికి ఎంత సమయం పడుతుంది? దర్శనానికి చాలా సమయం లేదు. ఇప్పుడు సమయం మాట్లాడే సమయం లేదు. భక్తులు మహాబాగా ఉన్నారు.
సరే. ఓకే, చూసారా, ప్రత్యేక పూజలని ఈరోజు నిర్వహించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. నిజామాబాద్ నడిబొడ్డు ఉన్న శంభులింగేశ్వర దేవాలయము మహా మహిమగల్ల శివాలయము, స్వయంభూలింగం కాబట్టి అందరూ చేస్తున్నారు భక్తులు. ఒకసారి స్వామివారిని దర్శించుకుంటే మహాభాగ్యము. మహాశివరాత్రి రోజు ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఆ స్వామివారిని, ఆ శివయ్యని ఈరోజు నాతో పాటు మీరు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అధిక సంఖ్యలో ఈరోజు భక్తులు శంభుని ఆలయంలోకి వచ్చారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మన భక్తుల ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రత్యేక దర్శనాలను కూడా వేసుకుంటున్నారు. ఆ శివుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారిమోగిపోతుంది. ఆ శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లైన్లో ఇక్కడ లోపల ఆలయానికి ఈ విధంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ ద్వారా భక్తులందరూ కూడా శివుని దర్శనం చేసుకుంటున్నారు. తోపులాట లేకుండా ఒక పద్ధతి ప్రకారం అయితే దర్శనం చేసుకునే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు. కోటగల్లి అట్టిలో ఇంట్లోనే కూర్చుంటా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఆలయం? ఈరోజు ఫస్ట్ టైం అమ్మ చూడు. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా, మంచిగా చేస్తుంది. శివరాత్రి రోజు ఉపవాసం 25 సంవత్సరాలు ఉండవండి. ఈ శివరాత్రి కాకుండా ఇంకా వేరే సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వెళ్తామ్మా, తిరుపతికి వెళ్తా సేవకి. ఇక్కడ లడ్డు ప్రసాదాన్ని ఉచితంగానే ఆలయం తరపు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఇక్కడ లడ్డు ప్రసాదం ఇస్తున్నారు. అక్కడ మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? మాధవి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటగల్లి. ఇదే మొదటిసారా? వస్తాం, అప్పుడప్పుడు వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. పబ్లిక్ బాగున్నారు, కొరవేరుతుంది, నెరవేరుతుంది. శివయ్య గ్రూప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి లడ్డు ప్రసాదం అందించడం జరుగుతుంది. మరి ఇక్కడ వాళ్ళు సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? మా పేరు భూపత్ అండి. మాది ఓం నమః శివాయ గ్రూప్ ఉందండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు థ్యాంక్ యూ అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి లడ్డు వితరణ కార్యక్రమం జరపబడుతున్నది. మా భక్త బృందం సహకారం ఉంది. అందరి సహకారంతో ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాలు. దాదాపు ఎంతమంది భక్తులు? దాదాపు ఒక 15 మంది. పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు. అవును అవును. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేదైతే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ లడ్డు ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు. వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. చూసుకుంటే భక్తులు కూడా శివుని దర్శనం చేసుకోవడానికి, ఆ లింగేశ్వరుని స్వయంభూగా వెలిసినటువంటి ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇక్కడికి విచ్చేస్తూనే ఉంటారు. ఈ శివరాత్రి కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతోటి వస్తున్నారు. ఆలయం మొత్తం కూడా కిటకిటలాడుతున్న దృశ్యాలను చూస్తున్నాం. ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళకు కూడా మొక్కుతూ ఏదైతే బిల్వ పత్రాలు సమర్పిస్తూ కొబ్బరికాయలు కొడుతూ వారి యొక్క కోరికలు కోరుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ప్రతి దగ్గర కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు. క్యూ లైన్ దగ్గర నుంచి పడితే కూడా ప్రతి దగ్గర పోలీస్ సిబ్బంది ఉంటూ భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు.
ఓకే, చూసుకున్నాం కదా లోపల కూడా బయట కూడా భక్తుల రద్దీ శివరాత్రి రోజు అధిక సంఖ్యలో భారీగా భక్తులు అయితే శివుని దర్శనం చేసుకోవడానికి శంభుని ఆలయానికి వచ్చేసారు. ఇప్పటికి కూడా ఉదయం నుంచి ఇప్పటివరకు క్యూ లైన్ పద్ధతిలోనే దర్శనం చేసుకుంటున్నారు. పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆ శివుని దర్శనం చేసుకుంటూనే ఉంటారు భక్తులు. ఇక్కడ వాటర్ సదుపాయం, మెడికల్ సదుపాయం, అలాగే ప్రత్యేక దర్శనానికి కూడా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఈసారి శివుని దర్శనం చేసుకుంటున్నారు. ఓకే, చూసారుగా ఈరోజు శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రాజ్ కుమార్ సుబేదర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి యొక్క విశిష్టత ఏంటి సార్? మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటంటే పురాణంలో చెప్పబడ్డది ఈరోజు మధ్యరాత్రి లింగోద్భవ కాలం ఉంటుందని. అయితే అంతవరకు కూడా భక్తులు జాగారంతో ఉండి ఆ సమయంలో ఎవరైతే నీరు, భస్మము, బేల్పత్రి ఆ శివునికి అర్పిస్తారో వారికి సకలంగా వారికి మంచి జరుగుతుంది అని పురాణాల్లో చెప్పబడ్డది. అయితే దీని యొక్క విశిష్టత ప్రకారంగా యావత్ భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎక్కడెక్కడైతే హిందూ సముదాయం ఉందో వారందరికీ కూడా ఈ శివరాత్రి వారి ఇంట్లలో కానివ్వండి, గుళ్ళో కానివ్వండి చాలా ఘనంగా భక్తి పరవశంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క దేవుడు నిరాడంబరుడు, ఎటువంటి ఆడంబరాలు కానివ్వండి, ఎటువంటి అలంకరణ కానివ్వండి కాకుండా కేవలం మీకు తోచినంత జలము, తోచినంత భస్మము, తోచినంత బేలుపత్రి అర్పించినట్టయితే సంతోషం కలిగే, సంతుష్టి కలిగే దేవుడు అంటే ఈ శివుడు అని పురాణాల్లో చెప్పబడ్డది. అయితే ఈరోజు మనం భక్తులుగా ఆ దేవుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఒక్క పొద్దుతో ఉంటూ నిష్ఠ నియమాలతో భక్తి శ్రద్ధతో ఉంటూ కేవలం ఉన్న జాగాలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపం చేసినట్టయితే ఆ శివుని యొక్క కటాక్షాలు, శివుని యొక్క ఆశీస్సులు మనకు, మన కుటుంబ సభ్యుల అందరి మీద ఉంటుందని ఒక ప్రచితి. కావున మన K6 ప్రేక్షకులకు అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుడు అందరికి కూడా చల్లంగా ఉంచాలని కోరుచున్నాను. జై భరత్. థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. మేము నిజామాబాద్ గంగాస్థాన్ నుంచి వస్తున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 20-25 అయిపోయింది. చాలా బాగుంది. ఇది స్వయంభూ కదా, ఇది శంభు గుడి, చాలా పురాతనమైన గుడి. దీనికి రావడం వల్ల చాలా సంతోషం అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నీలకంఠేశ్వర ఆలయము, ఉమామేశ్వరం అన్నిటికీ ఇచ్చేస్తుంటాము. శివరాత్రి రోజు అంటే ముఖ్యంగా శివరాత్రి రోజు శివుని ఆలయాలను దర్శించడం వల్ల అందరికీ కృపా కటాక్షాలు కలుగుతాయని శివరాత్రి రోజు తప్పక వస్తాము. ఓకే, చూసారుగా మహాశివరాత్రి వేడుకలు నిజామాబాద్ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి స్వయంభూ వెలిసినటువంటి లింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ శివరాత్రి వేడుకలు ఘనంగా ఏదైతే ఆలయాన్ని కూడా పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి లోట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ శివరాత్రి సందర్భంగా స్వయంభూ వెలిసినటువంటి శంభు ఆలయంలోని శివరాత్రి వేడుకలు చూసాం. ఇది ఈరోజు ప్రత్యేకమైన కార్యక్రమం. మరో అంశంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ నాగరాజ్తో సంధ్య.